హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ వెల్ గ్లో వెల్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ముందుగానే ఎండుమిర్చి, పల్లి, ఎండు కొబ్బరి అండ్ పుట్నాలు ఫ్రై చేసి పెట్టుకున్నా. దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. అట్లనే సేమ్ ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి ఒక 2 to 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే చాలా స్పైసీ అయిపోతుంది. పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ గైస్. ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మన వీడియోస్ని లైక్, షేర్ అండ్ చేయండి. సో ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే ఆయిల్లో మనం ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దొండకాయ అనేది వేసుకుందాం. పసుపు వేసుకొని దొండకాయ వేసుకుందాం. సో దొండకాయ ఎప్పుడు కూడా మనం కుక్ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది. సో ఆనియన్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు. సో ఈ విధంగా వచ్చినాక పసుపు వేసుకొని పసుపు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి దొండకాయ వేసుకుందాం. దొండకాయ 50% కుక్ అయిన తర్వాత దాంట్లోకి మనం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మనకి సాల్ట్ అనేది మంచిగా పట్టుకుంటుంది దొండకాయకి. సో మీకు కావాల్సిన షేప్లో దొండకాయని కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేనైతే రౌండ్ పీసెస్గా వేసుకున్నా. ఒకసారి మంచి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టుకుందాం. లిడ్లో వాటర్ వేసుకొని పెట్టుకోవాలి ఫ్రైకి అయితే. మనం అప్పుడే మంచిగా కుక్ అవుతుంది, లేదంటే ఫ్రై కాబట్టి డ్రైగా రాదు. సో పైన ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో వాటర్ వేసుకొని ఆ ఆవిరితోటి మనకి దొండకాయ అనేది ఫ్రై అయిపోతుంది, తొందరగా బాయిల్ అయిపోతుంది. సో అప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా స్టవ్ దొండకాయ అనేది మాడకుండా ఉంటుంది. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆనియన్ ఇంకా పసుపు మొత్తం దొండకాయకి పట్టే విధంగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. సో చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్, సింపుల్గా అయిపోతుంది. మనం దీంట్లోకి జొన్న రొట్టె కానీ చపాతీస్ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. రైస్తో కానీ గరం గరం తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా లిడ్ పెట్టేసుకొని పెట్టుకుందాం. వాటర్ పోసుకొని మనకి బబుల్స్ అనేది రావాలి. బబుల్స్ వచ్చినప్పుడు కుక్ అయింది అని అర్థమైపోతుంది అన్నమాట మనకి. సో బబుల్స్ ఈ విధంగా బబుల్స్ ఇట్లా వాటర్ వచ్చినప్పుడు మనకి కుక్ అయ్యింది అని అర్థమవుతుంది. సో ఇది స్లోగా తీసుకోవాలి. తీసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ కూడా వేసేసుకుందాం. సో ఇట్లా మొత్తం ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేస్తుంది అన్నమాట. ప్రాపర్గా దొండకాయ కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ అండ్ ఆ పల్లి పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. యాజ్ పర్ టేస్ట్కి సాల్ట్ వేసేసుకొని పల్లి పౌడర్ కూడా వేసుకుందాం. పల్లి పౌడర్ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. రెండు కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేంతవరకు మిక్స్ చేసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్. జొన్న రొట్టెకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దీనికి ఇప్పుడు లిడ్ పెట్టుకోవద్దు ఇంకా. సో వితౌట్ లిడ్ పెట్టుకోకుండానే మనం కుక్ చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా
మీకు కావాలనుకుంటే ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి, నేనైతే ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు. సో నాకు ఈ మసాలా ఈ విధంగా నాకు సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో నేనైతే ఇది ఇక్కడ గరం గరం రైస్తో తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం అసలు మంచిగా తినవచ్చు ఓన్లీ ఫ్రై తోటి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఈవెన్గా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే కుక్ చేస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది, అంత టేస్టీగా అయింది ఫ్రై కూడా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకొని ప్లేట్లకు వేసేసుకుందాం. చూసారు కదా, రైస్ తోటి నేను సర్వ్ చేసుకున్నాను అంతే. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.